హాయ్ గైస్, వీఆర్ విత్ చారిటబుల్ ట్రస్ట్ మీ ముందుకు ఒక కొత్త స్కాలర్షిప్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రాన్స్జెండర్ స్కాలర్షిప్ 2024-25. ఈ స్కాలర్షిప్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ ఎవరైతే 9th నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్నారో లేదంటే గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో వాళ్ళకి ఎలిజిబుల్. ఆ స్టూడెంట్స్కి గత ఏడాదిలో 50% కన్నా ఎక్కువ మార్కులు ఉండాలి. వాళ్ళ సంవత్సర ఆదాయం 10 లక్షల లోపు ఉండేలా చూడాలి. ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేము ప్రొవైడ్ చేసిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు బడ్డీ ఫర్ స్టడీ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ముందుగానే రిజిస్టర్ అయితే మీకు ఈ పేజ్ డైరెక్ట్గానే ఓపెన్ అవుతుంది. లేదంటే మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ రిజిస్టర్ అవ్వచ్చు. ఓపెన్ అయ్యాక మిమ్మల్ని ఒక 4 క్వశ్చన్స్ అడుగుతుంది. అదేంటంటే మీరు ట్రాన్స్జెండర్ అవునా కాదా అని అడుగుతుంది. అవునైతే ఎస్ అని పెట్టాలి. ఇప్పుడు మీరు ప్రస్తుతం 9th నుంచి 12th క్లాస్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుతున్నారా అంటే ఎస్ అని పెట్టాలి. ప్రీవియస్ ఇయర్ పోయిన సంవత్సరంలో మీకు 50% మార్కులు వచ్చినాయి అంటే ఎస్ అని పెట్టాలి. మీ సంవత్సర ఆదాయం 10 లక్షల లోపు ఉందంటే ఎస్ అని పెట్టాలి. వీటిలో ఏదైనా మీరు నో అని పెడితే మీరు ఎలిజిబుల్ కాదని అర్థం. ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయని ప్రతిదీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్స్ లేకపోతే ఫిల్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. రిఫరెన్సెస్ అంటే మీకు ఈ స్కాలర్షిప్ ఎవరి ద్వారా తెలిసిందని అర్థం. మీకు వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలిసింది కాబట్టి ఇక్కడ టైప్ చేయండి. రిలేషన్ వచ్చేసరికి ఎన్జిఓ అని టైప్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ మీరు ప్రెజెంట్ వాడుతున్న బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క నేమ్, మొబైల్ నెంబరు, యాన్యువల్ ఇన్కమ్, వాళ్ళతో మీకున్న రిలేషన్, క్వాలిఫికేషన్, వాళ్ళ ఆక్యుపేషన్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏ క్లాస్ వరకు అయితే చదువుతున్నారో దాని వరకు డాక్యుమెంట్స్, ఇంకా మీ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా ఫిల్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ప్రజెంట్ ఏ క్లాస్ అయితే చదువుతున్నారో వాటి యొక్క డీటెయిల్స్. ఆల్రెడీ ఏదైనా స్కాలర్షిప్ వస్తుంటే కనుక మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. అలాగే మీరు ఉజ్జీవన్ బ్యాంక్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ వాళ్ళ చిల్డ్రన్ అయినా కానీ మీరు ఎలిజిబుల్ కాదు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th June 2024. తొందరగా అప్లై చేసుకోండి.